Hello everyone. Welcome to Python Life YouTube ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో అయితే మనం మే 21 కు బేసిక్ టు అడ్వాన్స్డ్ ఒరాకిల్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కాన్సెప్ట్ ను మనం స్టార్ట్ చేస్తున్నాం, కోర్సులు స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్స్ కు సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. లైక్ వై ఒరాకిల్. వై ఒరాకిల్? సో ఒరాకిల్ లేకుండా మనము ఏం చేయలేమా? అంటే ఒరాకిల్ అనేటువంటిది ఇట్స్ ఎ డేటాబేస్. ఓకేనా? Oracle is a database and it is established for a powerful relational database management system. ఇది నీవు ఏ ప్రోగ్రామింగ్ అన్న నేర్చుకో, ఏ కాన్సెప్ట్ విన్న వర్క్ చేయి, ఏ డొమైన్ విన్న వర్క్ చేయి, యువర్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. మరి డేటాబేస్ అంటే ఏం కావాలి నీకు? ఇక్కడ ఈ డేటాబేస్ అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ అంటే మనం డేటాను కంప్యూటర్లో స్టోర్ చేయాలి. మరి ఏ ఫార్మాట్లో చేయాలి? ఇట్ మే బి ఫైల్ ఫార్మాట్ ఆర్ ఇట్ మే బి ఓకేనా ఎనీ అదర్ ఫార్మాట్. ఫైల్ ఫార్మాట్లో డేటాను స్టోర్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. మరి ఏం చేయాలి? రిలేషనల్ ఓకేనా రిలేషనల్ డేటాబేస్ గా డేటాను స్టోర్ చేయాలి. మరి రిలేషనల్ డేటాబేస్ అంటే ఏమని చెప్తున్నాం ఇక్కడ? డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్. ఇట్లా స్టోర్ చేయాలి డేటా అనేటువంటి దాన్ని. ఇది ఒక స్టూడెంట్ అనుకుంటే స్టూడెంట్ టేబుల్ అనుకుంటే స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ ఎస్ నేమ్ ఓకేనా, ఎస్ నేమ్ స్టూడెంట్ నేమ్ అండ్ అడ్రస్ ఆర్ లేదంటే ఏజ్, సింపుల్ గా చెప్పాలంటే ఏజ్ 101 అండ్ నెక్స్ట్ ఓకేనా ఏ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ నెక్స్ట్ 20 ఈజ్ ద ఏజ్. ఇట్లా రాస్తున్నాం మనం. అంటే ద డేటా విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ దట్ ఈస్ అండర్స్టాండ్ బై ఈజీ టు ద యూజర్స్. కాబట్టి మనం డేటా అనేటువంటిది ఏ ఫార్మాట్ లో స్టోర్ చేయాలి? టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ చేయాలి. మరి ఈ టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ చేయాలంటే దీనికి మరి ఏ సాఫ్ట్వేర్ ని యూజ్ చేయాలి అంటే ఒరాకిల్ అనేటువంటిది ఇట్స్ ఓకేనా వెల్ నోన్ అండ్ వెరీ ఓకేనా లాంగ్ హిస్టరీ ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ మెథడ్. అండ్ ఈ ఒరాకిల్ లో నీ సిస్టమ్ లో నువ్వు ఇన్స్టాల్ చేస్తే నీకేమొస్తుందండి అంటే ఎస్క్యూఎల్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ జనరేట్ అవుతుంది, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ విచ్ ఈస్ ఏ స్టాండర్డ్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా ఈ ఈ ఫార్మాట్ లో డేటాను స్టోర్ చేయడం కోసం ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం. మరి ఎస్క్యూఎల్ కావాలి అంటే నీకు ఏం కావాలి? ఒరాకిల్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ దిస్ ఒరాకిల్ ఈజ్ ఎ రిలయబిలిటీ అండ్ స్టెబిలిటీ. నీవు ఎన్నో వస్తున్నాయండి, ఎన్నో డేటాబేస్ వస్తున్నాయి. మైఎస్క్యూఎల్ అంటాడు, మ్యాంగో డిబి అంటాడు ఓకేనా, అండ్ నో ఎస్క్యూఎల్ అంటాడు. ఇట్లా ఎన్నో రకరకాలైనటువంటి డేటాబేస్ కాన్సెప్ట్స్ అనేటువంటివి వస్తున్నాయి. వీటన్నిటికీ స్టాండర్డ్ ఏంటండి అంటే ఒరాకిల్ అని చెప్తాం. ఒరాకిల్ ఈజ్ ద స్టాండర్డ్. ఓకేనా, నీవు ఈ ఒరాకిల్ ను ప్రాపర్ గా నేర్చుకో. యూ కెన్ వర్క్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ డేటాబేస్ టెక్నాలజీస్ and scalability and performance, very high performance it provides. ట్రాన్సాక్షన్స్ కానీ అండ్ రియల్ టైంలో నీకు ఎట్లా కావాలన్నా కూడా ఓకేనా హై పర్ఫార్మెన్స్ తోటి నీకు ఇక్కడ ఓకేనా నీ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ ఏముంటదండి అంటే ఇంటర్నల్ గా ఓకేనా యాసిడ్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి నీ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి సెక్యూర్డ్ అండ్ ఓకేనా కన్సిస్టెంట్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి, కన్సిస్టెంట్ డేటా అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది యూజింగ్ ఒరాకిల్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాం? ఈ ఒరాకిల్ లో ఉండేటువంటి వన్ మోర్ ఫీచర్ ఈజ్ ఓకేనా ఎక్స్టెన్సివ్ ఫీచర్ సెట్. ఓకేనా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ, ఇట్ ప్రొవైడ్స్ హై సెక్యూరిటీ ఓకేనా అండ్ హైలీ అవైలబుల్ కాన్సెప్ట్స్. డేటా అనేటువంటి దాన్ని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను మనం స్టోర్ చేసుకోవచ్చు.
advanced okay analytics are there, and we can data warehousing concepts లో కూడా ఈ ఒరాకిల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. బిజినెస్ ఇంటెలిజెన్స్ లో యూజ్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అంటే దట్ మీన్స్ ఒరాకిల్ సపోర్ట్స్ వేరియస్ డేటా మోడల్స్ లైక్ రిలేషనల్ మోడల్ ను సపోర్ట్ చేస్తుంది, జాన్సన్ మోడల్ ను సపోర్ట్ చేస్తుంది, ఎక్స్ఎంఎల్ మోడల్ ను సపోర్ట్ చేస్తుంది, గ్రాఫ్ అండ్ స్పెషల్, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని ఇది సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నాం. కాబట్టి ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అండ్ రియల్ టైంలో ఒరాకిల్ ను యూజ్ చేసేటువంటి కంపెనీస్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. సో ఇది ఒరాకిల్ ఎందుకు అనేటువంటి దానికి స్మాల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి బ్యాచ్ అయితే మనము ఓకేనా నెక్స్ట్ మంత్ లో ఈ మంత్ లో ఓకేనా మే 25కి అయితే స్టార్ట్ చేస్తున్నాం. మే 25కు బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఆ బ్యాచ్ కి సంబంధించినటువంటి సమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనము ఓకేనా డిస్ప్లే చేస్తున్నా. రైట్, సో ఏంటండి, python.in/oracle-live.html అనేటువంటి వెబ్సైట్ లో మనకు బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్. నాట్ ఓన్లీ దిస్ వన్, హియర్ వీఆర్ ఆఫరింగ్ పిఎల్ఎస్క్యూఎల్ ను కూడా ఇక్కడ మనం ఆఫర్ చేస్తున్నాం. మరి బ్యాచ్ కు సంబంధించినటువంటి కోర్స్ డీటెయిల్స్ ఏంటనేటువంటిది ఇక్కడ కోర్స్ సిలబస్ ఓకేనా, ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్, డేటా రిట్రైవల్ టెక్నిక్స్, DDL commands, DML commands, integrity constraints, and the built-in functions, data aggregations, okay, na? Join concepts, and next set operators, subqueries, and transaction and securities, and next ఇక్కడ ఇది వ్యూస్ అనేటువంటి కాన్సెప్ట్, అండ్ వీటితో పాటు పిఎల్ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని కూడా టోటల్ గా ఇక్కడ మనం 20 చాప్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్ అనేటువంటిది నాట్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ పీపుల్, ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే ఓకేనా, సో ఇట్ మే బి పైథాన్ డెవలపర్, ఆర్ ఇట్ మే బి జావా డెవలపర్, ఆర్ ఇట్ మే బి ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ డెవలపర్. సో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటండి అంటే ఓకేనా ఎస్క్యూఎల్ డేటాబేస్ కాన్సెప్ట్. ఆ డేటాబేస్ కాన్సెప్ట్ ఎస్క్యూఎల్ అనేటువంటిది స్టాండర్డ్ కాన్సెప్ట్. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ and I wish you all the best for your career. Thank you.